జబర్దస్త్. ఎక్స్క్యూజ్ మీ, మీరే కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ ఏంటే చెల్ల అంత సిగ్గుపడుతున్నావు? అబ్బా నేను చెప్పను. అబ్బా చెప్పవే. శేషుబాబు కళ్ళకి వచ్చాడే. వాడు పగలొస్తేనే భయపడతావు, రాత్రి ఎలా తట్టుకున్నావు నువ్వు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చావా? కేబుల్ టీవీ పెట్టనీకి వచ్చాడు. ఓ అలా చెప్పు బాబు. చెయ్యి పెట్టి కడక్కో, కర్రకి గుడ్డ చుట్టి బాగా తోము. ఏమండి ఏమండి, మా టీవీ అమ్మ పరాయి మగాడు అక్కడ నువ్వే చెప్పే. మీతోనే మాట్లాడాలా సార్ తోనే మాట్లాడాలా? ఏమండి నాతో కూడా మాట్లాడొచ్చు, కానీ దూరం నుంచి అమ్మ పరాయి మగాడు. ఏమండి మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ తండ్రి కాబోతున్నాడా? మీకు ఏదైతే చేత కాదో దాని గురించి ఎక్కువ తాపత్రయపడతారు. నేను ఇంక చేయలేనండి స్కిట్లు, నా వల్ల కావటం లేదని దూరంగా వెళ్ళిపో, అప్పుడు నీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అంతకు ముందు ఇలాగే సంటి గారికి విలువ వాల్యూ పెరుగుతుందని బయటికి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత మూసుకుని వచ్చి మన జబర్దస్త్ చేస్తున్నాడు. టింగ్ టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. గోదావరి అంటే అది